ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతిః. ప్రయోజనత్వాది అధికరణము పూర్ణకాముడైన పరమాత్మకి ఏమి ప్రయోజనం లేకుండా సృష్టి ఎందుకు చేస్తున్నాడు అంటే లీలా మాత్రం అని చెప్పారు. అదే ఇప్పుడు వైయాసిక జ్ఞాపకంలో చెప్తారు. తృప్తో స్రష్ట అథవా సృష్ట న స్రష్ట ఫలవాంఛనే అతృప్త స్యాత్ అవాంఛాయాం ఉన్మత్త నరతుల్యత. లీలా శ్వాస వృథా చేష్ట అనుద్దిశ్య ఫలం యతః అనున్మత్తైర్ విరచ్యంతే తస్మాత్ తృప్తస్తథా సృజేత్. తృప్తో అస్రష్ట, అన్నీ తృప్తున్నవాడు మళ్ళీ సృష్టి చెయ్యడు. మరి సృష్టి చేస్తున్నాడు, సృష్టికర్త అన్నావు. ఫలవాంఛనే న స్రష్ట, ఆత్మగాముడు అన్నావు. మళ్ళీ ఫలేచ్ఛ ఉంటే వాడు స్రష్ట కాలేడు. అతృప్త స్యాద్ అవాంఛాయాం, ఇచ్చ ఉంది కనుక తృప్తుడు కాడు. లేకపోతే తృప్తి పొందిన వాడికి ఏమి ఇచ్చలేదంటావు, వాడు మళ్ళీ సృష్టి చేస్తున్నాడు అంటే అది పిచ్చివాడి ప్రవృత్తిలాగా అవుతుంది అంటాడు. ఉన్మత్త నరతుల్యత. అప్పుడు చెప్పారు శ్వాస లీలా ఆటలు శ్వాస ఇవి వృథా చేష్ట అనుద్దిశ్యం ఫలం యతః. ఇవి చేష్టలు అవుతూనే ఉంటాయి, కానీ ఫలం వీటికి ఎవరు ఉద్దేశించరు. అనుద్దిశ్య ఫలం చేష్ట యతః. ఏమిటి? లీల ఆటలు శ్వాస. అనున్మత్తైర్ విరచ్యంతే, ఇవి లీల. పెద్ద పెద్ద రాజులు వేటాజూదలాగా వాళ్ళు పిచ్చివాళ్ళు కాదు. అనున్మత్తై, ఉన్మత్తుడు అంటే పిచ్చివాడు. పిచ్చివాడు కాకపోయినా ఈ పెద్దవాళ్ళందరూ విరచ్యంతే చేస్తూ ఉంటారు లీల. తస్మాత్ తృప్తస్తథా సృజేత్, అందువల్ల తృప్తుడైన పరమేశ్వరుడే సృష్టి చేస్తున్నాడు అని చెప్పారు. నిత్యతృప్త బ్రహ్మ సృష్టికర్తయా కాదా? ముందు సంశయం. బ్రహ్మ సృష్టికర్త కాదు. ఫలమునందు ఇచ్చిన పరమేశ్వరుడు నిత్యతృప్తుడని చెప్పు శృతులకు విరోధం కలుగును. ఫలేచ్ఛ ఉంటే
పరమేశ్వరుడు నిత్య తృప్తుడు అని చెప్పలేము. ఫలాకాంక్ష లేదని వాటిలో ఉన్మత్త నరతులిద పిచ్చివానిసమో దోషము వచ్చును. ఇది పూర్వపక్షి. ఇప్పుడు దీనికి సమాధానం. లోకములో లీలకై కొన్ని చేష్టలు చేయుట, వేట, జూదము, శ్వాస ప్రశ్వాసాలు చేష్టలు, ఇవి కూడా ఫలాకాంక్ష లేకే వివేకవంతులు చేయడం చూడబడుతున్నది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు వివేకవంతులు కూడా చేస్తూ ఉంటారు. దీనికి ఏమీ ఫలాకాంక్ష ఉండదు. అదేవిధంగా నిత్యతృప్తుడైన పరమేశ్వరుడు ఫలేచ్ఛారహితుడే సృష్టి గావించుతున్నాడు. ఏమి ఇచ్చలేకపోయినా సృష్టి చేస్తున్నాడు. నిన్న చెప్పాను, జీవుల కర్మ ఫలితాన్ని ఇవ్వడానికి కూడా అసంగ పరమేశ్వరుడు సృష్టి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు భారతీయ దేశుల వారి వ్యాఖ్య, ఆనందో బ్రహ్మ, బ్రహ్మ ఆనంద స్వరూపుడు. శృతి మరియు యుక్తుల ద్వారా పరమేశ్వరుడు నిత్యతృప్తుడు అనేది. ఆ నిత్యతృప్తుడైన పరమేశ్వరుని యందు సృష్టి విషయమైన ఇచ్ఛను స్వీకరించిన నిత్యతృప్తుడు అని చెప్పు శృతులకు విరోధం వచ్చును. అది అందుకని పరమేశ్వరుడు ఏ విధమైన కోరిక లేదని, అబుద్ధిపూర్వకం, ఇచ్చ లేదు. అప్పుడు సృష్టి చేస్తున్నాడంటే పిచ్చి చేస్తాడు, పిచ్చివాన్ చేష్టలు అనిపిస్తుంది. పరమేశ్వరుడు పిచ్చిందని తెలుస్తుంది అంటాడు, కోరిక లేకుండా సృష్టి చేస్తే. అందుకని సమన్వయ విరోధము అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంత సమాధానం, ఏ విధముగా వివేకవంతమైన రాజాదులందు ప్రయోజనంలోకి స్వేచ్ఛయ, క్రీడార్థం, వేట, జూదమాడుట మొదలగు ప్రవృత్తి లోకంలో చూస్తున్నాం. బాలకుల్లో వ్యర్థ చేష్టలు అధికంగా చూడబడుచున్నది. ఏదో ఆడతారు, కడతారు, మళ్ళీ దాన్ని కోలుకొట్టేస్తారు. అందుకని ఈ వ్యర్థ చేష్టలు, శ్వాస ప్రశ్వాసలు ఏ బాహ్య ప్రయోజనం లేకే స్వాభావంగా జరుగుతున్నవి. నిద్రపోతాం, సుశక్తిలో ఉన్నాం, మనకేం తెలుస్తుంది? నేను గాలి పీలుస్తున్నాను, గాలి వదిలిపెడుతున్నాను అని. కానీ అది జరుగుతూనే ఉంటుంది, స్వాభావికం. అదేవిధంగా ఈ సృష్టి ఆ పరమేశ్వరునికి స్వభావం, లీల. నిత్యత్వ పరమేశ్వరుడు ఏ ప్రయోజనం లేకుండానే వివేకముతో సకల జగత్తు సృష్టిగా ఆవించుచున్నాడు. ఇప్పుడు సూత్రం, నా ప్రయోజనవత్వాత్, ఏ ప్రయోజనం లేకుండానే అంతా సృష్టి చేస్తున్నాడు. బ్రహ్మ జగత్తును సృష్టించిన సంభవం కాదు. పూర్వపక్షి చెప్తున్నాడు, బ్రహ్మ నిత్యదత్తుడుగానే ప్రయోజనాపేక్ష లేదు. నిత్యదత్తుడు వాళ్ళకి ఏం కావాలి, ఏం అక్కర్లేదు. వివేకుల ప్రవృత్తి ప్రయోజనంతో కూడినై ఉండును. వివేకులు వాళ్ళు ఏమైనా చేస్తే ఏదో ప్రయోజనం ఉంది, ప్రయోజనం అన్నదిస్తే మందోపి ప్రవర్తతే. ప్రయోజనం లేకుండా మందుడు అంటే చాలా తెలివి తక్కువగా ఉన్నవాడు, బుద్ధిమంతుడు కాదు. తెలివి ఉంది, చాలా తక్కువగా ఉంది మందుడు. వాడు కూడా ప్రయోజనం లేకుండా ఏ పని చేయొద్దు. మరి అటువంటిది ఇంత బుద్ధిమంతుడు, వివేకవంతుడు, సర్వజ్ఞుడు అయినా ప్రయోజనం లేకుండా ఎందుకు ప్రవృత్తి చేస్తున్నాడు అది వాడి ప్రశ్న. వివేకుల ప్రవృత్తి ప్రయోజనంతో కూడిన బ్రహ్మ ద్వారా జగత సృష్టిని ప్రతిపాదించు వేదాంత సమన్వయకు విరోధము. వివేకవంతుల్లో ప్రయోజనం, ఒక
బుద్ధి తక్కువగా ఉన్నవాడు కూడా ప్రయోజనం గురించే పనిచేస్తున్నప్పుడు బుద్ధిమంతులు ప్రయోజనం లేకుండా ఎలా పనిచేస్తారు, ఎలా కర్మ చేస్తారు? అందుకని నువ్వు నిత్య తృప్తుడు ఉంటావు, ఏ కోరికలు లేవు ఉంటావు, మళ్ళీ సృష్టి చేస్తున్నాడు. అందుకని నీ సమన్వయానికి విరోధం వస్తోందని పూర్వపక్షి. అదే ఇక్కడ చెప్పాడు చూడు, మందబుద్ధి గల వ్యక్తి కూడా ప్రయోజనం నుంచి ఏ కారణంలో ప్రవృత్తి కాడు. ఈ నియమానుసారం ఆత్మకాముడు సర్వజ్ఞ బ్రహ్మం నుండి జగత్తుక సృష్టి స్వీకరించిన పూర్వం నుండి చెప్పిన సమన్వయం విరోధం వచ్చునా రాదా అని సంశయం. ఇది సంశయం. దీనికి పూర్వపక్షి చెప్పేది సమాధానం, జగత్కర్తృత్వం సంభవం కాదు, బ్రహ్మలో జగత్కర్తృత్వం సంభవం. ఇందులో కనుక బుద్ధిమంతుల ప్రవృత్తి ప్రయోజనం ఉద్దేశించి ఉండదు. ఎవరైనా ఒక కర్మలో ప్రవృత్తి కర్మ మొదలుపెట్టారంటే ప్రయోజనం ఉండాలి. విచారశీలుడైన వ్యక్తి ఎందు నిష్ప్రయోజనముగా ప్రవృత్తి కానరాదు. విచారం గల వ్యక్తి ప్రయోజనం లేకపోతే కర్మలో ప్రవృత్తి కాడు. నిత్య ఆప్తకామన పరమేశ్వరుడు ప్రపంచం సృష్టి గావించడంలో ఏ ప్రయోజనము లేదు. ఆయన నిత్యతృప్తుడు అన్నావు, మళ్ళీ సృష్టి చేస్తున్నాడు అంటావు. నిత్యతృప్తుడైన వాడికి ఏం ప్రయోజనం లేదు. చిన్న చిన్న కార్యములు కూడా ఆత్మ ప్రయోజనం లేకుండాను స్వార్థం లేకుండాను చేయవారు లేరు. చిన్న చిన్న పనులు ఏదో ప్రయోజనంతో చేస్తూ ఉంటారు. స్వప్రయోజన కల్పన కూడా చేయలేము. నువ్వు నిత్యతృప్తుడు అన్నావు, సృష్టి చేస్తే వానికి ఏవో ప్రయోజనం ఉంది అంటావే, అది కుదరదు. నిత్యాత్మకామని స్థితిలో చెప్పి కానా ఆయన కోరికలన్నీ తీరి ఉన్నాయి. చైతన్య బ్రహ్మ నుండి సృష్టి చెప్పిన సమన్వయ విరోధం తప్ప కలుగును. అందుకని ఈ చైతన్య బ్రహ్మ నుండి సృష్టి చెప్తే సమన్వయం, ఒక పక్కన బ్రహ్మ నిత్యతృప్తుడు ఆప్తకాముడు కోరికలు ఇవ్వంటాం, ఇంకో పక్కన సృష్టి చేస్తున్నాడు అంటాం. అందుకని నీ సమన్వయానికి విరోధం వస్తుంది. అంటే ఉన్నది బ్రహ్మ ఒకటే, మీరిందంతా మిథ్యాన్ని చెప్తున్నావే, దీనికి ఈ బ్రహ్మ నుంచి సృష్టి జరుగుతుందంట, ఇదంతా కుదరదు అంటాడు పూర్వపక్షి. అప్పుడు దాని సమాధానం లోకవత్తు లీలా కైవల్యం తూ కాని, అంటే నువ్వు చెప్పింది సరికాదు. లోకంలో రాజులు మంత్రులు వీళ్ళు లీలకని వేటాజుని లాంటి ఆడుతూ ఉంటారు. అలాగే ఈ పరమాత్మ యొక్క లీల. లోకంలో రాజు అమాత్యాదులు అంటే మంత్రులు విశేష బలాకాంక్ష లేకుండాను బయట జూదముల క్రీడల్లో వారి ప్రవృత్తి కానవచ్చుచున్నది. శ్వాస ప్రశ్వాసాలు స్వాభావికంగా జరుగుతున్నాయి. అలాగనే బ్రహ్మ యొక్క విచిత్ర కార్యరచన లీలా మాత్రము. బ్రహ్మ సృష్టి చేస్తున్నా అంటే అది లీల, దానికి ఫలితం లేదు. కనుక సమన్వయం విరోధం కాదు. ఇది సూత్రార్థం. ఇప్పుడు సూత్ర వివరణ. శబ్దం లోకవత్తు, ఇది పూర్వపక్షి చెప్పిన దాన్ని ఖండించడానికి. లోకంలో ఆప్తకాముల రాజు లాంటి వారు అమాత్యులు మంత్రులు లీల కొరకు విలాసార్థం ఏ ప్రయోజనం లేకయే వేట జూదము మొదలగు వారిని ప్రవృత్తి కలిగి ఉన్నారు. శ్వాస ప్రశ్వాసాది ప్రవృత్తి బాహ్య ప్రయోజనం లేకే స్వాభావికంగా జరుగుతున్నది. విచిత్ర జగత్కార్య ప్రయోజనం లేకయే బ్రహ్మలీలగా గావించుతున్నది.
ఈ జగత్ రచనారూప కార్యము బహుప్రయాస సాధ్యమని తోచినను పరమేశ్వరునికి లీలా మాత్రం. లోకంలో లీలను కూడా కొంచెం సూక్ష్మ ప్రయోజనం కానవచ్చునను రాజు అమాత్యాదులు వేట కొంచెం ఆనందం, కొంచెం ప్రయోజనం ఉంది. పరమేశ్వరుని ఆ సూక్ష్మ ప్రయోజనం కూడా కానరాదు. శృతివాణి పూర్ణగామని చెప్పుచున్నది. సృష్టిని ప్రతిపాదించే శృతులు అవిద్య ద్వారా కల్పిత నామరూపాత్మ వ్యవహారిక జగత్తును గురించి చెప్పుచున్నవే కానీ సృష్టి శృతి పారమార్థిక విషయం కాదు. ఇది నామరూపాలు కల్పితం. శృతి అది చెప్తోంది. అంతేగాని ఈ సృష్టి 3 కాలాల్లోనూ ఉంటుంది, ఇది సత్యము అని చెప్పట్లేదు. కనుక ఏమిటి, 3 కాలాల్లో ఉండేది ఎప్పుడూ నష్టం కానిది ఆనంద స్వరూపము పరమాత్మ ఒకటే. దాన్ని పారమార్థికము అన్నారు. ఈ జగత్తు వ్యవహారికం. కనుక ఈ వ్యవహారిక జగత్తు మారిపోతూ ఉంటుంది. అందుకని సైన్స్ లో చెప్తారు, చేంజింగ్ థింగ్ ఈజ్ నెవర్ పర్మనెంట్ అని. మనిషే మారుతున్నాడు, జగత్తు మారుతూ ఉంటుంది. అందుకని ఇది నిత్యం కాదు. అదే ఇక్కడ శృతుల్లో పారమార్థిక విషయం కాదు అన్నాడు. ఈ మాటని ఎన్నడూ మరువరాదు. మార్పు చెందే వస్తువు నిత్యం కాదు అన్నది మర్చిపోకూడదు. ఈ ప్రపంచము, శరీరము ఇవన్నీ మార్పు చెందుతున్నాయి. అంతేకాక స్వప్న సృష్టి వలె మాయా మాత్రము. బ్రహ్మాత్మ భావన ప్రతిపాదన కొరకు. సరే, ఇదంతా మరి ఎందుకు చెప్తున్నావు, సృష్టి ఎందుకు చెప్తున్నావు అంటే, ఇదంతా మిథ్య అని చెప్పి నీ ఆత్మే పరమాత్మ, అదే బ్రహ్మము అని చెప్పడానికని ఇదంతా చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి వాడికి నేను సత్యము, ఈ జగత్ సత్యము అని ఏవేవో కలలు చేస్తూ ఉంటాడు. వాడిని చంపి వీడిని చంపి వాడి తలకాయ బద్దగొట్టి వీడి తలకాయ బద్దగొట్టి డబ్బంతా పోగు చేస్తూ ఉంటాడు. ఆ డబ్బు వాడు ఏమైనా నూరికి తాగుతాడా, వాడు అనుభవిస్తాడా? లేదు. అందుకని ఇది సత్యమని చేస్తూ ఉంటాడు, అది కాదు. కనుక ఈ సృష్టి పరమాత్మకి లీలా మాత్రం. లీల అంటే ఒక విధమైన ఆట కదా. అలాగే ఇది అవతార పురుషుల్లో కూడా లీల కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు తర్వాత అధికరణం వైషమ్య నైర్ఘణ్యాధికరణము. మరి సృష్టి చేస్తున్నాడు, సరే లీల, కానీ నిర్గుణత, క్రూరత్వము, విషమత అనేటువంటి దోషాలు పరమాత్మలో వస్తాయి. కొంతమందిని డబ్బున్న వాళ్ళని సుఖవంతులు చేస్తున్నావు, కొంతమందిని పేదవాళ్ళని చేస్తున్నావు, కొంతమంది ఎక్కువ కష్టాలు అనుభవిస్తూ ఉంటారు, కొంతమంది కష్టాలు ఉండవు, ఆనందంలో ఉంటారు. ఇలాగ విషమత, నిర్గుణత, టపీమని చంపేస్తావు, అందరినీ ఒకసారి చంపేస్తావు, ఇదంతా నిర్గుణత.
ఈ రెండు దోషాలు బ్రహ్మలో వస్తాయి అంటాడు పూర్వపక్షి. అది క్రిందటి అధికరణము ద్వారా మాయాశక్తితో కూడిన బ్రహ్మ లీలగా సృష్టి గావించని చెప్పేది. దానికి ఈ అధికరణలో ఆక్షేప సంగతి. నిర్దోష బ్రహ్మ ద్వారా జగత్ సృష్టిని చెప్పు సమన్వయం ఈ అధికరణం విషయము. బ్రహ్మ నిర్దోషం, అది సృష్టి చేస్తుంది. సర్వసముడు పరమేశ్వరునిందు జగత్ సృష్టిని స్వీకరించిన వానిలో వైషమ్య నైర్గుణ దోషములు వచ్చునా రావా? ఇది సంశయం. విషమత, వెరైటీ, నిర్గుణత, క్రూయల్టీ, ఈ రెండు దోషాలు వస్తాయా రావా? అప్పుడు పూర్వపక్షం, అన్ని ప్రాణులకు సుఖ దుఃఖములు విధించు ఈశ్వరుని యందు వైషమ్య దోషం వచ్చింది. అంతేగాక జీవుల దుఃఖములను విధించుట, అన్ని ప్రాణులను సంహరించుట, దుఃఖ కార్యములు చేయటం వలన ఈశ్వరులో నిర్గుణత, క్రూరత కనుక సమన్వయానికి విరోధము అంటాడు. అప్పుడు సిద్ధాంత్ సుజింపబో ప్రాణుల ధర్మాధర్మలను ఆక్షేపించి పరమేశ్వరుడు ఈ జగత్తు సృష్టి స్థితి సంహారం తొలుగుతున్నాడు. ప్రాణుల ధర్మాధర్మలు, పుణ్యపాపములు, వాళ్ళ పుణ్యపాపాల కర్మల్ని ఫలితాన్ని వాళ్ళకి అందజేస్తారు. అందుకని సృష్టి స్థితి చేస్తున్నాడు. విషమత, నిర్దయత దోషాలు లేవు. సంసార ప్రవాహ రూపము, ఈ ప్రవాహ రూపంగా ఉన్న దానికి అనేక శృతులు, స్మృతులు ప్రమాణం. ఇప్పుడు ఈ అధికరణానికి వైయాసిక న్యాయమాలు. వైషమ్యాద్యాపతేన్ను వా సుఖ దుఃఖే నృభేదతః సుజన్ విషమీశః స్యాన్ నిర్గుణస్యోపసంహరన్ ప్రాణ్యనుష్ఠిత ధర్మాధిమపేక్ష ఈశ ప్రవర్తతే ప్రేక్షేష ప్రవర్తతే నాతో వైషమ్య నైర్గుణ్యే సంసారస్తు మట ఆదిమాన్. వైషమ్యాది, వైషమ్యము నిర్గుణత, విషమత, నిర్దయత. ఆపతే నువ్వా, ఇవి రెండు వస్తాయా రావా? సుఖ దుఃఖే నృభేదత, కొంతమంది సుఖం, కొంతమంది దుఃఖాన్ని అనిపిస్తున్నారు. మనుష్యుల్లో ఈ భేదం ఉంది. సుజన్ విషమ ఈశ, ఆ ఈశ్వరుడు విషమ సృష్టిని చేస్తూ నైర్గుణ్యత, క్రూరత, నిర్దయత, ఉపసంహరణ, ఇదంతా ఒకసారి లయం చేస్తాడు. అందరినీ ఒకసారి చంపేస్తూ ఉంటాడు. అందుకని నిర్దయత సంహారం చేసేటప్పుడు ఆ ఈశ్వరునిలో నిర్దయత, నైర్గుణ్య దోషం వస్తుంది అంటాడు. ఇంతవరకు పూర్వపక్షి. ఇప్పుడు సిద్ధాంత సమాధానం. అనుష్ఠిత ధర్మాధిం అపేక్ష ఈశ ప్రవర్తతే. ఈ ప్రాణులు, ఈ జీవులు ఆచరించిన పుణ్యపాపాలను అపేక్షించి సృష్టి చేస్తూ ఉంటారు. అందువల్ల విషమత, నైర్గుణ్య దోషము బ్రహ్మలో లేవు. తర్వాత ఏమిటి? ఈ సంసారము ప్రవాహ రూపం, దీనికి ఆది లేదు. ఎప్పుడు మొదలైంది అన్నది ప్రశ్న లేదు. ఇది అనాది. అది మాయ అనాది, బ్రహ్మ అనాది, జీవుడు అనాది, జీవ బ్రహ్మల ఏకత్వం అనాది, ఈ ప్రపంచం అనాది. ఇలాంటివన్నీ అనాదులు అంటూ ఉంటారు. 6 రకాల
అనాదులు వేదాంతంలో చెప్తారు. అందుకని ఈ వీటి గురించి ఏమి ప్రశ్న ఉండదు. జీవుడు అనాది. జీవుడు అనాది కాకపోతే వాడికి ముట్టొచ్చేస్తుంది. ముట్టొస్తే మళ్ళీ వాడు పుట్టడు. జీవుడిగా పుట్టాడు అంటే వాడు సృష్టి ముందు నుంచి ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాడు. ఈశ్వరుడు సృష్టి చేసేటువంటి మాయ ఉపాధి కన్నా ఈశ్వరుడు అనాది. విశుద్ధ చిత్, విశుద్ధ చైతన్యం కూడా అనాది. తర్వాత ఈ జీవేశ్వరులు భిన్నము, భేదం, అది కూడా అనాది. అవిద్య, అజ్ఞానం, మాయ, ఇది అనాది. తచ్చితో యోగ, ఈ మాయకి చైతన్యం ద్వారా సంబంధం ఉందా లేదా అది అనిర్వచనీయము. ఇవన్నీ కూడాను వేదాంతంలో అనాది అని చెప్పారు. కనుక ఈ సృష్టి మొదలెప్పుడైంది, ఈ కర్మ మొదలెప్పుడైంది, ఇలాంటి ప్రశ్నలు రావు. అందుకని శ్లోకం చెప్పారు, జీవేషో విశుద్ధాచిత్ తథా జీవేషయోర్భిద అవిద్యాతచితోర్యోగ షడస్మాకం అనాదయ. అస్మాకం వేదాంతినాం అనాదయ, అనాది. నా ఆదిమానితి అనాది. అందుకని ఈ సంసారం అనాది అన్నారు సృష్టి. కనుక ఆ బ్రహ్మలో సృష్టి చేసినప్పుడు విషమత నైర్గుణ్య దోషం లేదు. అది వాళ్ళు చేసిన కర్మలు వాళ్ళకి ఇస్తాడు. తను అసంగుడు. ఇది అనాది కనుక ప్రవాహ రూపంలో ఇలా జరుగుతూనే ఉంది. అయినా మధ్య మధ్యలో ఈ జీవులందరూ అజ్ఞానంలో మునిగిపోతూ ఉంటారని అవతార పురుషుల రూపంలో వచ్చి వాళ్ళని ప్రబోధం చేస్తూ ఉంటారు. అయినా ఏమి పట్టించుకోరు. మాయా, అజ్ఞానము, లోభము, స్వార్థత, మాయ యొక్క శక్తి. ఆ మాయ అచింత్య రూపం, అనిర్వచనీయం. ఆ అజ్ఞానం వల్ల ఎన్నిసార్లు ప్రబోధించినా ఒక్కటి సమంగా చేయడు. ప్రపంచమే కావాలంటాడు, దేవుడే కావాలంటాడు, వద్దంటాడు, సంసారమే కావాలంటాడు. అది అందుకని ఈ సంసారం అనాది, ప్రవాహ రూపం. ఇప్పుడు భారతదేశం వారి వ్యాఖ్య. ఈశ్వరుడు, ఇంద్రాది దేవతలు మహాభాగ్య సంపన్నులు, సుఖవంతులుగాను, పశువులు మొదలగువాని అత్యంత దుఃఖం గలవాని గాను, మనుష్యులను సుఖదుఖ సామాన్యవంతులుగాను సృష్టించున్నాడు. దేవతలు సుఖ సంపన్ను, పశువులు దుఃఖి, మనిషి సుఖదుఖాలతో ఉన్నవాడు. ఇలాంటి సృష్టి చేస్తున్నాడు. ప్రాణుల్లో తారతమ్యం, తేడా. సుఖదుఖం నుంచి ఈశ్వరుని ఎంతో విషమత ఎలా రాదు. నీచులకు కూడా అత్యంత దిగుస్తును కొల్పునట్లు దేవ మనుష్య ప్రస్వాదులను సంపూర్ణంగా జగత్ సంహారం చేయవాని ఎందు నైర్గుణ్య దోషం ఏలరాదు. క్రూరత, అందరినీ ఒకసారి చంపేస్తాడు. వైషమ్య నైర్గుణ్య దోషం ఉన్నవని పూర్వపక్షి కథనము. విషమత, నిర్దయత పరమాత్మలో ఉంది అని సిద్ధాంతి.
ఈ దోషాలు లేవు నాయన. ఎందుకని? ప్రాణులు ఉత్తమ మధ్యమ అధమ రూపమైన కర్మయే ఈ వైషమ్యము కారణము. ఉత్తమ కర్మ చేస్తే దేవతలు అవుతారు, మధ్యమ కర్మ చేస్తే మనుషులు అవుతారు, అధమ కర్మ చేస్తే పశుపక్షాలు అవుతారు. ఈశ్వరుని స్వతంత్రకు నష్టము కాదు. అంతర్యామి ఇవ్వటం వల్ల కేవలం కర్మాధ్యక్షుడు మాత్రమే. ఆయన అంతర్యామి, కర్మకు అధ్యక్షుడు, కర్మ యొక్క సాక్షి, చూస్తూ ఉంటాడంతే. వైశ్యము స్వీకరించిన గట్టగుట్టి ప్రభాత న్యాయము వచ్చును. విషమత నువ్వు ఒప్పుకుంటే ఈశ్వరునిలో గట్టగుట్టి ప్రభాత న్యాయము అంటారు. ఒకడు పూర్వకాలంలో ఎడ్ల బండి ఉండేవి. ఆ ఎడ్ల బండికి కూడాను టోల్ ట్యాక్స్. ఒక చోట అక్కడి నుంచి వెళితే వాడికి పన్ను కట్టాలి, ఇటు నుంచి వెళితే పన్ను కట్టాలని చెప్పే ఉద్దేశంతో ఆ ఎడ్ల బండిని అవతల పక్కకి అడవిలోకి తీసుకెళ్ళాడు. అడవిలోకి తీసుకెళ్ళి రాత్రులల్లా తోలాడు. తోలి పొద్దున్న ఇంకా అవుతోందనగా ఒక చోట చూసి నిలబడ్డాడు. చూస్తే పక్కనే ఆ పన్ను కట్టేవాడి డబ్బా ఉంది. అంటే ఏమిటి? తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చాడు. పన్ను చెల్లించకుండాటకు రాత్రంతాడలో తిరిగి పాతక పన్ను చెల్లిన ప్రదేశం చేరుట. దీన్ని గట్టగుట్టి ప్రభాత న్యాయము అంటారు. ఏదైనా ఈశ్వరుల్లో నువ్వు విషమత తొలగించాలనుకున్నావు, వైషమ్యతకి కారణం. మరల వాణి స్వతంత్రకై కర్మ నియామకుడు అని చెప్పిన మరి కర్మను నియమిస్తున్నాడని చెప్పాలి కదా. వైషమ్య దోషము వచ్చును. నువ్వు విషమత తొలగించేదానికి ముందు ప్రయత్నిస్తున్నావు. విషమత తొలగించావు, సరే బాగానే ఉంది. మరి కర్మ నియామకుడు అని చెప్తావు, కర్మ నియమిస్తున్నాడని చెప్తావు. విషమత లేదు కానీ మరి కర్మను నియమిస్తాడు. కర్మను నియమిస్తే ఒకడికి చెడ్డ కర్మ, ఒకటి మంచి కర్మ, వాడు చేసిన ప్రకారం కర్మ నియమం ప్రకారం మళ్ళీ అలాగే వస్తుంది. మళ్ళీ తిరిగి ఆ విషమత దోషం రానే వస్తుంది. కనుక నియామకుడు అంటే శక్తుల అవ్యవస్థను పరిహరించటం మాత్రమే. నియామకుడు అంటే వాళ్ళ శక్తులని అవ్యవస్థ కాకుండా చూసేది. అందుకనే ముందు చెప్పాను, పంచభూతాల ఉదాహరణ కూడా శత్రువు, వాటిని స్థూలభూతాలు, వాటిని నియమిస్తాడు. శక్తులు మా యొక్క శరీరభూతములే కానీ వారిని ఈశ్వరుడు ఉత్పత్తి చేయలేదు. ఈ శక్తులు ఏమిటి? మా యొక్క కార్యం. ఈ శరీరాల్లో మాయ వల్ల ఈ శక్తి, అది ఈశ్వరుడు ఉత్పత్తి చేయలేదు. వాని శక్తుల ద్వారా కర్మలో వైషం వచ్చినను వాని వస్తాములో వైష ప్రసంగం రాదు. వాని శక్తి మాయ ద్వారా విషమత. అజ్ఞానం వల్ల ఎన్నెన్నో తప్పులు చేస్తారు. అజ్ఞానం తక్కువగా ఉంటే మంచి పనులు చేస్తారు. అందుకని వ్యవస్థాపకంలో వైషంగ ప్రసంగము రాదు. సంహారము సుషుప్తి వలె దుఃఖ కారణం కాదు. సంహారం చేస్తున్నాడు అందుకని నిర్దయత ఉంది అన్నావు, అది సరికాదు. సుషుప్తి వలె దుఃఖ కారణం కాదు. విపరీతంగానైనా క్లేశములను నివారించడం ఈశ్వరుడు దయాళుడు. ముసలాడై కష్టాలు పడుతూ ఉంటాడు, అందరూ ఉంటూ ఉంటారు. ఈ సాగు పోతే బాగున్నాను,
వాడు అనుకుంటాడు ఈ శరీరంతో కష్టాలు అనుభవించకుండా పోతే బాగున్నాను. అప్పుడు వాడు పోతే మళ్ళీ కొత్త జన్మ వస్తుంది, మళ్ళీ నిరోగమైన శరీరం వస్తుంది. అందుకని సంహారము దయాలుత్వం. అవాంతర సృష్టిలో పూర్వకర్మలను అపేక్ష నుంచి సృష్టి చేయటం వైషమ్యం రాకూడదు. పూర్వ కర్మలను అనుసారంగా సృష్టి చేస్తాడు, అందుకని విషమత రాదు. ప్రథమ సృష్టిలో పూర్వకర్మ సంభవం లేదందున వైషమ్య దోషం ఉండనే ఉన్నదైనా అట్లా సరికాదు. మరి ప్రథమ సృష్టి పరంపర అనాది, ముందంటూ ఏమీ లేదు. నాతో నచాది, ఈ సృష్టికి ఆది అంతము లేవు అని భగవద్గీతలో కూడా చెప్పారు. అది దాకా. అందుకని ఆదిత్యుల వారు చెప్తున్నారు, విషమత నిర్గుణత దోషాలు ఈశ్వరుల్లో లేవు, ఈ సృష్టి అనాది, అది చెప్పారు. ఇప్పుడు సూత్రం, వైషమ్య నైర్గుణ్యేన సాపేక్షత్వాత్ తథా హి దర్శతి. నా వైషమ్య నైర్గుణ్యే, ఈశ్వరునిలో విషమత నిర్గుణత లేవు. సాపేక్షత్వాత్, ప్రాణుల కర్మలను అనుసరించి సృష్టి చేస్తూ ఉంటాడు, అలాగే చూడబడుతుంది. తథా హి దర్శతి. బ్రహ్మమునందు విషమత నిర్దేశ దోషము లేవు. వారి కర్మలను అపేక్షించి కొందరిని దుఃఖితులుగాను, కొందరిని సుఖదుఖ మిశ్రితులుగాను, కొందరిని అతిశుకోంతులుగాను చేయుచున్నాడు. బ్రహ్మ కర్మానుసారం సుఖదుఖం ఇచ్చున్నాడు అంటూ శృతి ప్రమాణం. ఇది శృతి ప్రమాణం. ఏష ఏవ సాధు కర్మ కారయతి, సాధు కర్మలు చేయించుతున్నాడు. ఎవడి చేత మంచి కర్మలు చేయించాలో వాడికి మంచి బుద్ధి ఇస్తాడు, ఎవడి చేత చెడ్డ కర్మలు చేయించాలో వాడికి చెడ్డ బుద్ధి ఇస్తాడు. ఎలాగా? వాడు చేసిన కర్మలకు అనుసారం. ఎందుకంటే వాడు ఏం చేశాడో వాడికి తెలీదు. అది అందుకని కర్మలకు అనుసారము ఆ బుద్ధి ఇస్తూ ఉంటాడు. వీడేమో అహంకారం అభిమానంలో నేను చేస్తున్నాను అనుకుంటాడు, అంతే. పరమేశ్వరుడు జీవుల కర్మను అనుసరించి సాపేక్షంగా సృష్టి గావించున్నాడా లేక కర్మల అపేక్ష లేక సృష్టి చేయించున్నాడా? ఇది సంశయం. జీవుల కర్మానుసారం సృష్టించున్నాడైనా సృష్టికర్తలో అనీశ్వరత్వ ప్రసంగం వచ్చును. నువ్వు జీవుల కర్మలను అనుసరించి సృష్టి చేస్తున్నావు అంటే పూర్వపక్ష అంటాడు నియామక ఈశ్వరత్వం అందులో లేదు అంటాడు. సాపేక్షంగా అంటే విషమత క్రూరత దోషాలు వస్తాయి అంటాడు. ఇది పూర్వపక్షి ఈ చెప్పిన వాక్యాన్ని మళ్ళీ స్పష్టం చేస్తున్నాడు. బ్రహ్మము ప్రాణుల కర్మాపేక్ష లేకుండానే కొంతమంది దేవతలను అత్యంత సుఖవంతులుగాను, కొన్ని జంతువులను దుఃఖముగాను, కొంతమంది మనుష్యులను మధ్యం భోగములుగాను సృష్టించున్నాడు. బ్రహ్మమునందగల విషమత, కర్మ అపేక్ష లేదంటావు. అప్పుడు ఇలా సృష్టి చేస్తే బ్రహ్మలో విషమత వస్తుంది. ఆ కారణంగా దుఃఖితులను చేయుట, ప్రాణులన్నింటినీ ప్రణయకాలంలో ఉపసంహరించుట, ఈ సంహారము దుష్టజనుల ద్వారా కూడా నిందితము. అట్టే నిందిత కర్మలు చే పరమేశ్వరంలో నిర్గుణత క్రూరత దోషం వచ్చు. పరమేశ్వరంలో దోషం వచ్చడం వలన నిర్దిష్ట బ్రహ్మమును జగత్కర్తగా చెప్పుడు సరికాదు. దోషరహితమైన బ్రహ్మము జగత్కర్త అని చెప్తారు, సరికాదు అంటాడు. ఇంతవరకు పూర్వపక్షి. ఇప్పుడు సిద్ధాంత సమాధానం.
ఈశ్వరంలో విషమత నిర్గుణత లేవు. ప్రాణుల ధర్మాధర్మం అపేక్షించి పరమేశ్వరుడు జగత్తు సృష్టించున్నాడు. యవాది ధాన్యములు ఔషధులు ఉత్పత్తికి మేఘం నుండి వచ్చి వర్షము సాధారణ కారణం. యవాదులు గోధుమలు ధాన్యాలు ఇలాంటివి, వీటిని ఔషధులు అంటారు. వనస్పతి అంటే మామిడి చెట్టు, పనస చెట్టు, కొబ్బరి చెట్టు, ఇవన్నీ వనస్పతులు అంటారు. వీటికి వర్షం సాధారణ కారణం. కానీ దాని విత్తనంలోనే ఉంటుంది. నువ్వు నిమ్మకాయ బీజం పెట్టి అందులోంచి మామిడి చెట్టు రావాలంటే రాదు. ధాన్య విత్తనంలో అసాధారణ సామర్థ్యమే విషమతకు కారణము. అదేవిధంగా ఈశ్వరుడు సామాన్య కారణం, సాధారణ కారణం. దేవతలు మనుషులు సృష్టిలో ఈశ్వరుడు సాధారణ కారణం. అసాధారణ కర్మయే వారి వారి విషమతకు కారణము. వాళ్ళు ఎలా కర్మలు చేసుకుంటే అది. జగత్కర్త పరమేశ్వరుని వైషమ్య నిర్గుణ దోషములు లేవు అని సిద్ధాంతం చెప్పారు. వర్షము సాధారణ కారణం. ఆ బీజం ఎలాగుంటే అలాగే చెట్టు వస్తుంది. అంటే ఆ జీవుడు ఎలాంటి కర్మలు చేస్తే ఆ కర్మల ద్వారా వాడికి ఫలితాలు వస్తూ ఉంటాయి. జీవుల దేవతల కర్మను ఈశ్వరుడు సృష్టిగా ఉంచున్నాడు, అనీశ్వరత్వం వచ్చును కదా అంటాడు మళ్ళీ పూర్వపక్షి. కర్మను అపేక్ష సృష్టి చేస్తున్నా అంటే కాదు. ముత్యాదులు చేసే సేవను అపేక్షించి విషయం కలవనిచ్చు రాజులు రాజత్వం చూడబడుతున్నది. ముత్యాదులు సేవకులు వాళ్ళు ఎలాంటి కర్మ చేస్తే అలాంటి ఫలితాన్ని, అలాంటి శిక్ష ఇస్తూ ఉంటాడు రాజు. విషయం ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు, కానీ వానికి దోషం ఉండదు, అనీశ్వరత్వం రాదు. ప్రాణుల కర్మ సాపేక్ష జగన్ సృష్టి ఇచ్చున్నాను చెప్పాను, అనీశ్వరత్వం రాదు. ప్రాణుల కర్మ సాపేక్షంగా పరమేశ్వరుని విషయం సృష్టి చేయించున్నాడు మీరు ఇట్లు భావించిరి. విషయం సృష్టి చేస్తున్నాడు, కర్మను అనుసరించి చేస్తున్నాడు అంటే నువ్వు ఎలా అనుకున్నావంటే తథాహి దర్శయతి. ఎందుకని విషమ కర్మ ఫలితము ఇస్తున్నాడు అన్నావు. ఎలాగిస్తున్నాడు? వాళ్ళ కర్మానుసారం. అది శృతుల్లోనూ చెప్పారు, స్మృతిలోనూ చెప్పారు అంటాడు. ఏషేషభా సాధు కర్మ కారయతి తమేభ్యో లోకేభ్యో ఉన్నినీషతే. ఏషవో ఏవ అసాధు కర్మ కారయతి తం యథో తం యం అధో నినీషతే. ఎవరిని పైకి తీసుకురావాలో వాడి చేత మంచి కర్మలు చేయిస్తాడు, ఎవరిని కిందకి తొయ్యాలో వాడి చేత చెడ్డ కర్మలు చేయిస్తాడు. ఉత్తమ గది తీసుకుని వెళ్ళవలైన వారిచే ఈశ్వరుడు సాధు కర్మలు చేయించు, అధోగతికి నెట్టవలైన వారిచే చెడు కర్మలు చేయించును. పుణ్యవై పుణ్యైన కర్మణ భవతి పాప పాపేన. పుణ్యకర్మల ద్వారా పుణ్యశాలి, పాపకర్మల ద్వారా పాపి. అనుశృతిలో చూపి స్మృతిలో చూపుతున్నారు. ఏ యథామాం ప్రపద్యంతే తాం సతయ భజామ్యహం. ఓ అర్జునుడా, నన్ను ఎవరు ఎట్లు సేవించరో వారికి అట్లే ప్రతిఫలము పొందుతాను. అంటే ఎవడు ఎలాంటి కర్మలు చేస్తే వాడికి అలాంటి ఫలితాన్ని ఇస్తాను. ఇప్పుడు కనుక ఈశ్వరులో వైషమ్య నిర్గుణ దోషము లేదు. ఎలా సూత్రం? నా కర్మ విభాగాదిచ్చే నా అనాదిత్వా. ఈ కర్మ, ఈ జీవుడు అనాది. ఇది కర్మ చేస్తూ ఉంటాడు, అనుభవిస్తూ ఉంటాడు, అనుభవించే మళ్ళీ కర్మలు చేస్తాడు, మళ్ళీ అనుభవిస్తూ ఉంటాడు.
అందుకని కర్మ విభాగం వల్ల అంటే కాదు నాయన, ఈ కర్మ అనాది. తదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం. ఈ సూత్రార్థం సౌమ్య సృష్టికి పూర్వము ఈ జగత్తు ఒకే అద్వితీయ సత్యరూపమై ఉండెను. సృష్టికి ముందు భిన్నత్వమే అభావం చెప్పి, సృష్టికి ముందు భిన్నత్వం లేదు, కర్మ లేదు. కర్మాపేక్ష ద్వారా విషయం సృష్టించేప్పుడు తగదు. కర్మ లేనప్పుడు కర్మాపేక్షను ఎలా చెప్తావు? అప్పుడు సంసారం అన్నది ఒకటి వలన సృష్టి కర్మ బీజము అంకురం వల్లే, బీజము అంకురం వల్లే. ఈ సృష్టి కర్మ బీజము అంకురం వల్లే సమాన కార్యకారణ భావము గలవి. కర్మాపేక్ష ద్వారా సృష్టి విశ్వం అని సిద్ధమవుతున్నది. కర్మను అపేక్షించి అంటే సృష్టి విపరీతంగా ఉంది, హెచ్చు తగ్గులుగా ఉంది అంటాడు. అది సౌమ్యుడా సృష్టికి ముందు ఈ నామరూపాత్మం ఏమిటో ఒకే అద్వితీయ సద్రూపముగా ఉండను. సృష్టి బ్రహ్మతో అవిభాగంగా ఉండడం నిశ్చయమవుతున్నది. దేని అపేక్షతో విషయం సృష్టించేటప్పుడు వీలు కలగదో ఆ ప్రాణుల కర్మ ఏది లేకుండా, ఆ ప్రాణుల కర్మ లేదు అంటాడు సృష్టికి ముందు. బ్రహ్మ జగత్తుల విభాగం పూర్వము ఉచితకు నిమిత్తము ప్రాణుల కర్మాభావము తుల్యము అంటాడు. అంటే సంసారం అనాది కనుక బీజము అంకురము కర్మ సంసారం అనాదులై పరస్పర కారణంలో ఉన్నది. కర్మ సంసారము మళ్ళీ కర్మ మళ్ళీ సంసారము. ఎందుకు చేస్తావురా కర్మ అంటే తినడానికి, ఎందుకు తింటారంటే కర్మ చేయడానికి అంటాడు. పూర్వకల్పాంతమున ఆచరింపబడి జీవులతో కూడా పరమేశ్వరుడు ప్రళయకాలంలో సూక్ష్మావస్థలో ఉన్న కర్మలు, ఈ కర్మలన్నీ ఆ పరమేశ్వరులో సూక్ష్మావస్థలో ఉంటాయి. ఉత్తర కల్ప సృష్టి కారణంలో వచ్చినది హేతు హేతుద్భావం. జీవుడు చచ్చిపోడు. ఎందుకని? నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరతి. ఎన్ని కల్పాలున్నా వాడు చేసిన కర్మ వాడు అనుభవించకపోతే అది తీరదు, పోదు, నష్టం కాదు. జ్ఞానం ద్వారా నష్టం అవుతుంది, కానీ జ్ఞానానికి ప్రతివాడు ప్రయత్నించాడు. అందుకని కర్మ సంసారము, సంసారము కర్మ, ఇది హేతు హేతుద్భావం. కర్మను అన్ని విషయ ప్రకృతులకు కారణంగా స్వీకరించిన విరోధము లేదు. ఇప్పుడు సంసారం అన్నది ఎలా తెలుసుకుంటాము అంటాడు. ఉపపద్యతే చ పిపలభ్యతే చ, యుక్తి సంగతము అలాగే కనిపిస్తోంది అంటాడు. అనాది అన్నది యుక్తి సంగతం. సృష్టిని అనాదిని స్వీకరించి అకస్మాత్తుగా సృష్టి చేయని చెప్పినచో ముక్త పురుషులకు పునర్జన్మ కలగవలసి వచ్చింది. కర్మని నువ్వు సృష్టి కారణంగా తీసుకో, అకస్మాత్తుగా సృష్టి అని చెప్పు. అప్పుడు ముక్తులైన పురుషులందరూ మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది. పూర్వ సృష్టితో సమానత ఉండదు. సంసారం అనాథని శృతుల్లో స్మృతుల్లో వినిపిస్తోంది. దాత యథాపూర్వం అకల్పయత్, బ్రహ్మ పూర్వానుసారమే జగత్తును సృష్టించెను. నరూపమస్తే తతోపలభ్యతే నాంతో నచాదు నతి సంప్రదిష్ట. ఈ సంసారానికి రూపం అనేది లేదు. నరూపమస్య ఇహ తథా ఉపలభ్యతే, ఇక్కడ దొరకట్లేదు. దీనికి అంతము లేదు, ఆది లేదు, ప్రతిష్ఠ లేదు ఈ సంసారాన్ని. అది ఈ కల్పిత జగత్తుగా పారమార్థిక అధిష్టాన బ్రహ్మమును ప్రాకృత పురుషుడు ఘటపటాదుల వలె చూడలేడు. పారమార్థిక అధిష్టాన బ్రహ్మము
ఆ బ్రహ్మాన్ని ఈ ప్రాకృత పురుషుడు చూడలేదు. ఈ జగత్తుకి ఆది అంత మధ్యము లేవు. నరూపమస్య తదోపలభ్యతే అంటే ఆ బ్రహ్మ యొక్క రూపాన్ని వీడు చూడలేడు. దీనికి ఆది అంత మధ్యములు ఈ జగత్తుకి లేవు. ఇది సూత్రార్థం. ఇప్పుడు సూత్ర వివరణ. సంసారం అనాది. సంసారం యొక్క ఉత్పత్తి అకస్మాత్తుగా వచ్చిన స్వీకరించవలను. అట్లా స్వీకరించి ముక్త పురుషులు పునర్జన్మ ప్రసంగము వచ్చును. అది అకృత అభ్యాగం. చేయకుండా ఉన్నది రావడం. దోషం కూడా వస్తుంది. సృష్టిని స్వీకరించిన జీవుల పుణ్యపాపకర్మలు చేయకనే సుఖదుఖం అనుభవించవలసి వచ్చును. దీన్నే అకృత అభ్యాగం దోషం అందరు. ఏమి చేయకుండా సుఖదుఖం అనుభవించాల్సి వస్తుంది. దీన్ని అకృత అభ్యాగం. అభ్యాగం అంటే రావడం, అకృతం అంటే చేయకుండా ఉండడం. అవిద్యను సుఖదుఖాదుల వైషమ్య కారణం చెప్పుడు అసంగతము. అవిద్య ఎందుకని? అవిద్య ఈశ్వరులో వైషమ్యము లేదు. ఈ రెండిట్లో తేడా లేదు. అవిద్య ఈశ్వరులో విషమత లేదు. ఎందుకని? ఈశ్వరుడు సృష్టి చేస్తున్నాడు, కర్మ నువ్వు చేస్తున్నావు అజ్ఞానం వల్ల. మరి రెండింటికి తేడా ఎక్కడ వస్తుంది? సంసారం అన్నారని చెప్పబడినది శృతిలో స్మృతిలో. పరమేశ్వరుడు చంద్ర సూర్యాలను పూర్వకల్ప సదృశంగా సృష్టించును. దాత యథాపూర్వ కల్పయత్ ముందు కూడా చెప్పారు. పూర్వకల్పం యొక్క సద్భావం కూడా చెప్పింది. పూర్వం కూడా సృష్టి ఉంది. సంసారం యొక్క స్వరూపము ఇది కనిపించుతున్న రీతిగా లేదు. దీనికి ఆద్యంత మధ్యము లేవు. సంసారం యొక్క అనాదిత్వం ఇది తెలుస్తూ ఉంది. అతీత అనాగత కల్పంలో సంసారం యొక్క పరిణామం లేదని, అనగా అనాదిని పురాణ ఇతిహాసం కూడా ప్రతిష్టాపితం గావించింది. సంసారం అనాది అన్నది పురాణాలు కూడా చెప్తున్నాయి అంటాడు. అది ఈ విధంగా ఈ వైషమ్య నిర్గుణ అధికరణం అయ్యింది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం